మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వింటర్ డీహైడ్రేషన్, అసలు వింటర్లో డీహైడ్రేషన్ ఏంటి? మామూలుగానే చలిగా ఉంటుంది కదా, వాటర్ అంతా తాగకపోయినా సెట్ అయిపోతాము అనుకుంటారు. అంటే సమ్మర్లోనే మనకి దప్పిక ఎక్కువ అవుతుంది అనుకుంటాం, కానీ వింటర్ డీహైడ్రేషన్ ఇస్ ఎ రియల్ థింగ్ అని. అండ్ వింటర్లో ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డీహైడ్రేషన్ అంటే ఎలా ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు, న్యూరో సర్జన్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? సో వింటర్ డిహైడ్రేషన్, సమ్మర్లోనే వాటర్ ఎక్కువ తాగాలి, ఎందుకంటే లేకపోతే సూర్యుడు పీల్చేస్తాడు, వాటర్ ఎక్కువ కావాలనిపిస్తుంది. కానీ వింటర్లో వాటర్ ఊరికే తాగితే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందని సగం మంది అవాయిడ్ చేస్తుంటారు బేసిక్గాని. సో వింటర్లో డిహైడ్రేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎవరో ఒక శాస్త్రవేత్త ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దానికి వెళ్ళే ముందు ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ అసలు కోల్డ్ వ్యూ స్వీప్ చేస్తుంది, వచ్చి ఇంకా కొన్ని రోజులు ఉంటుందని కూడా. ఓకే. ఓ 3 రోజుల క్రితం ఏమిటంటే హైదరాబాద్ నగరంలోనే పొలిమేరల్లోనే 17 సంవత్సరాల క్రితం ఉన్న దానికంటే ఉష్ణోగ్రత తక్కువ నమోదైంది, రాత్రి ఉష్ణోగ్రత 17 years కంటే. అవును. అంటే ఎంత ఎంత ఇబ్బంది అవుతుందో దానికి కారణాలు ఒకప్పుడు లేదు. పాతకాలం హైదరాబాద్ అందరూ ఏమంటారంటే మేము ఉన్నప్పుడు ఇంత లేదంటే ఇబ్బంది ఉండేది కాదు, హైదరాబాద్ కంఫర్టబుల్గా ఉండేది. కానీ రకరకాల కారణాలు, ఇప్పుడు అదే మనం దాని గురించి డిస్కస్ చేసే సమయం కాకపోవచ్చు. మీరు చెప్పినటువంటి వింటర్ డిహైడ్రేషన్ అన్నది ఒక శాస్త్రవేత్త చాలా మంచి మాట చెప్పాడు. ఇప్పుడు వింటర్ అంటే చలికాలం వచ్చింది, టెంపరేచర్ తగ్గిపోతుంది కదా, దానికి ప్రపోర్షనేట్గా ప్రజలకు అవగాహన హైడ్రేషన్ మీద కూడా తగ్గిపోతుంది. ఓకే, హైడ్రేషన్ మీద కూడా తగ్గిపోతుంది. అందరూ ఏమంటే హైడ్రేషన్ ప్రాబ్లం అవసరం, వాటర్ తీసుకోవాల్సింది 2 లీటర్లు 2.5 లీటర్లు సమ్మర్లోనే. దయచేసి కాదండి, అది తప్పు ఆలోచన. వింటర్ డిహైడ్రేషన్ అన్నది బాగా గుర్తింపు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఈ నెగ్లెక్ట్ అవ్వడం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం. ఎందుకంటే బ్రెయిన్లో దగ్గర 70 నుంచి 80% ఒక రకమైన ఏదో ఒక రూపంలో వాటర్ ఉంటుంది. బ్రెయిన్లో ఉండే సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కానీ, రక్తం కానీ, కణాల మధ్య ఉండేటువంటి ఫ్లూయిడ్ కానీ, ఇవన్నీ కలిపి దగ్గర 70 నుంచి 80% అండి. అదే కాకుండా ఇప్పుడు దానిలో 2 భాగాలు ఉంటాయి. పైన ఉండేదానికి గ్రే మ్యాటర్, లోపల ఉండేదానికి వైట్ మ్యాటర్ అంటారు. పైన ఉండే గ్రే మ్యాటర్లో అయితే ఎంతవరకు అంటే ఏకంగా 80% ఉంటుంది, వైట్ మ్యాటర్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని జబ్బులు ఉన్నాయి, దాంట్లో ఈ వాటర్ కంటెంట్ తక్కువైపోవడం అవుతుంది, కొన్నింట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి, బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, గాయం తగిలింది అనుకోండి, ఇంజరీ, ఇలాంటి ఏ ఇబ్బందులు అయితే బ్రెయిన్లో ఉండేటువంటి వాటర్ తాలూకా నిష్పత్తి కూడా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే బ్రెయిన్లో వాపు వస్తుంది, దాన్ని బ్రెయిన్ ఎడిమా అంటారు. బ్రెయిన్ ఎడిమా అనేది అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి బ్రెయిన్కి సంబంధించి. న్యూరో సర్జన్స్ అందరూ, న్యూరాలజిస్టులు భయపడే పరిస్థితి. ఎందుకంటే బ్రెయిన్ ఎడిమా వచ్చింది అని అంటే అది ప్రమాద ఘంటిక సూచన. అంటే ఎప్పుడైనా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడానికి ఆస్కారం ఉంది సడన్గా. రెండోది వాటర్ క్వాంటిటీ తక్కువ అయ్యకుండా ఉన్నాయి. అది ఎక్కడంటే ఇప్పుడు వయసుతో ఉందనుకోండి, కొన్నిసార్లు అది సహజమే జరుగుతూ ఉంటుంది. అది కాకుండా కొన్ని కండిషన్ మెడికల్ డిహైడ్రేషన్, లేకపోతే మామూలుగా బాడీ అంతా కూడా లూజ్ మోషన్స్ అయినాయి, లేకపోతే ఇంకైనా వాంతులు అయినాయి, ఏదో మలేరియా లాంటిది ఏదో ప్రాబ్లం వచ్చింది, టైఫాయిడ్ ఎక్కువ తీసుకోవట్లేదు వాటరు, ఇలాంటప్పుడు కూడా రావచ్చు. అదే కాకుండా కొన్ని జబ్బులు ఉన్నాయి, ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ వాటర్ కంటెంట్ కొంచెం మామూలుగా స్ట్రోక్ తాలూకా కాంప్లికేషన్స్ రావడం వల్ల కానీ కొంచెం వాటర్ కంటెంట్ అంటే వాళ్ళకి తక్కువ అవుతుంది. అంటే వాటర్ తాకపోతే ఇంత పెద్ద అంటే మామూలుగా ఉండే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ వాటర్ తాలూకా డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఏమిటి, కొత్త ప్రాబ్లమ్స్ రావడం సరే కదా, పాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో ఎక్కువ అవుతానికి ఆస్కారం. ఎంతవరకు అంటే న్యూ హ్యాంప్షైర్ యూనివర్సిటీ నుంచి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే వింటర్లో 40% రిక్వైర్మెంట్ తగ్గిపోద్దట డీహైడ్రేషన్ తాలూకా. ఎందుకంటే తాగరు ఎక్కువ, మీరు అన్నీ చెప్పినట్టుగా. ఇప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఎందుకంటే ఈ పరిస్థితి వస్తుంది, బాడీకు బయట చలి ఉంది, బాడీలో ఒక హోమియోస్టాటిక్ మెకానిజం అని సృష్టికర్త అమర్చాడు. అంటే ఆ పరిస్థితికి అనుగుణంగా వెసులుబాటు కల్పించే పద్ధతి. చలి వచ్చింది, చలి అయ్యేసరికి బాడీ ఎక్కువ పనిచేయాలి, కండరాలు పనిచేయాలి, కండరాలు పని చేస్తేనే వేడెక్కుతుంది బాడీ కదా. ఇలా చేసేసరికి కొంచెం చెమట పడుతుంది. తర్వాత ఈ చెమట వచ్చేటప్పుడు ఆ చెమట తొందరగా గాలికి, ఈ పొడి గాలి, చలిగాలి, దాంతో ఆవిరైపోతుంది. ఇలాగ అయ్యేసరికి ఇంకా తర్వాత మిగిలిందల్లా ఏమిటండి, మామూలుగానే అసలు తీసుకోవట్లేదు ఎక్కువ, ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది.
డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంత విషయం డీహైడ్రేషన్ అనేది సహజమైన విషయం కదా. స్పెసిఫిక్గా వింటర్లోనే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ప్రజలలో ఏదో సమ్మర్లోనే విపరీతం చెమట పట్టి అలిచిపోయి ఏదో ఎక్సర్సైజ్ చేసి వస్తేనే వస్తుంది డీహైడ్రేషన్ అంటే తప్పు అభిప్రాయం కాకుండా వింటర్ అభిప్రాయం అనేది ఒక ఖచ్చితమైనట్టు ఒక ఇబ్బంది. దాన్ని అందరూ కూడా గుర్తించాలి. ఓకే, అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను న్యూరో సర్జన్గా ఏమిటంటే బ్రెయిన్కి సంబంధించిన కొన్ని విషయాలు తీసుకున్నాం. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టే నీరు అన్నది బ్రెయిన్లో దాని స్ట్రక్చర్కి కానీ దాని ఫంక్షన్ పనితనానికి ఉండడానికి కానీ పనితనానికి కానీ చాలా ఉపయోగకరమైనటువంటి ఒక వాహకం అది. ఓకే, ఇప్పుడు తక్కువ తీసుకున్నారనుకోండి కాగ్నిటివ్ స్కిల్స్ అంటే అభిజ్ఞ అంటే జ్ఞాపక శక్తి బ్రెయిన్ ఫాగ్లో రావచ్చు. అంటే ఏదన్నా విషయాన్ని ఫాస్ట్గా స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటాం. ఎంత తొందరగా మనకు ఏదో ఒక వర్క్ ఇచ్చారు ఎవరో అది మీరు ఎంత తొందరగా చేయగలుగుతున్నారు, క్యాలిక్యులేషన్ ఎంత బాగా చేయగలుగుతున్నారు, కాన్సన్ట్రేషన్ ఎంత బాగా చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా అంతవరకు ఎందుకండి. అసలు ఉండేటువంటి మనం చెప్పుకున్న ఈ 70 నుంచి 80%లో 1 నుంచి 2 అందరూ గమనించండి ఈ మాట. 1 నుంచి 2% నీరు కానీ బ్రెయిన్లో ఏ కారణం వల్ల కానీ తక్కువైపోతే వచ్చే ఇంత ప్రమాదం జస్ట్ 1 to 2%. ఇంకా ఎందుకంటే మీరు అడిగారు 1 to 2 ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే శరీరంలో ఉండే కణాలకి బయట ఉన్న వాతావరణ పరిస్థితి సంబంధం లేదండి. అసలు ఏంటో వాళ్ళకి సంబంధం లేదు. దానిపైన చేసుకుంటుంటాం. అందువల్ల ఏమిటంటే దానికి తెలిసిందల్లా దాని రిక్వైర్మెంట్ గురించి అదులు చాస్తూ ఉంటుంది. అంటే వాటర్ మీరు వేసవికాలం కానీ వింటర్లో కానీ వాటర్ తీసుకుంటూనే ఉండాలి. వింటర్ కదా అక్కర్లేదు, చలి ఉంది, అంత అవసరమానం లేకుండా ఏదైనా మెట్ట వేదాంతంగా ఆలోచించారు లేనిపోని ఇబ్బందికి వెళ్తారు. బ్రెయిన్ ఎడిమా, బ్రెయిన్ ఫాగ్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది ఇంకొకటి ఏమిటి, ఈ మెంటల్ మూడ్ ప్రాబ్లమ్స్. అది చాలా ముఖ్యం. మెంటల్ స్వింగ్స్ అండి. అంటే ఏమిటి, ఒకసారి మనకు తర్వాత కోపం, తాపం, ఇరిటబిలిటీ, యాంగ్జైటీ. దానికి ఒక సైంటిఫిక్ కారణం ఉందండి, ఏదో చెప్పడం అని కాదు. ఏదైతే శరీరంలో మెదడులో ఉండేటువంటి కొన్ని ద్రావకాలు ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని, ఏది డోపమిన్ అని, సెరోటోనిన్, ఈ నిష్పత్తి మామూలుగా మెయింటైన్ అవ్వాలి. ఒక వ్యక్తి నార్మల్గా అందరితో చక్కగా బిహేవ్ చేయాలంటే దీనివల్ల ఏమవుతుంది, ఆ నిష్పత్తి సడలిపోతుంది, తక్కువైపోతుంది. దానివలన ఈ కోపాలు, తాపాలు, మూడ్ స్వింగ్స్, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో మిగతా దోషం సరిగ్గా ఉండలేకపోవడం, ఇలాంటివి జరుగుతుంది. దీనికి డీహైడ్రేషన్ సంబంధం తప్పకుండా. మూడోది ఏమిటి, ఇంకేమిటి, న్యూరో ట్రాన్స్మిషన్. అంటే ఏంటి, మెదడు లోపల కణాలు ఉంటాయి, అది అక్కడ నుంచి ఒక వ్యవస్థ, సమాచార వ్యవస్థ. అక్కడ నుంచి మెదడు నుంచి ఏదో సమాచారం కాళ్ళకే వెళ్ళాలనుకోండి, అక్కడ నరాల వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ కోసం కొన్ని ఒక వాహనానికి ఎలాగైతే పెట్రోల్ అవసరం అలాంటిది ఈ ఎలక్ట్రోలైట్స్ అంటాం, సోడియం, పొటాషియం. ఇవి నీటిలోనే ఉంటాయి. దాంట్లో కానీ తక్కువ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగా ఈ ట్రాన్స్మిషన్ అనేది విడిచిపోతుంది. అందువల్ల వింటర్లో వచ్చే ప్రాబ్లం చాలా మంది చెప్తారు, మజిల్ క్రాంప్స్ అంటారు, కాలు బాగా పెట్టేసినట్టుంటారు. ఇది ఎక్కువ వింటర్లోనే, చిన్న దెబ్బ తగిలిన ఎక్కువ. తర్వాత క్రాంప్స్ కన్నా స్పాజమ్స్ అంటారు, ఇంకా ఏదో నమ్నెస్, అంతా కాళ్ళు చేతులు తిమిరెక్కిపోయింది. ఇవి సరిగ్గా ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ లేకపోవడం. ఇంకా కొంచెం చూసుకున్నట్టయితే బ్రెయిన్ లోపల కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్, తలనొప్పి. ఎందుకు తలనొప్పి కోసం ఏంటంటే వింటర్ కాలంలో మనం వింటర్ స్ట్రోక్ అని కూడా చెప్పుకున్నాం. వింటర్ స్ట్రోక్ కారణం ఏమిటి, దానివల్ల బ్రెయిన్కి రక్తనాళాలు సన్నంగా అయిపోతున్నాయి, బీపీ పెరుగుతూ ఉంది, దానివల్ల బ్రెయిన్కి వెళ్ళేటువంటి రక్త ప్రవాహం, ఆక్సిజన్ తాలూకు సాంద్రత తగ్గిపోతూ ఉంది, దాంతో వచ్చేది స్ట్రోక్. గుడ్డుగా ఇబ్బంది వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం. తలనొప్పి చాలా కామన్ అండి వింటర్లో, డిహైడ్రేషన్ ఉంటాయి. దానివల్ల ఇందుకు కారణం ఏంటంటే ముందు చెప్పినటువంటి రక్తనాళాలు సన్నంగా అయిపోవడం, నరాల మీద కొంత ఒత్తిడి ఇవి రావడం వల్ల తలనొప్పి కానీ, ఏదో లైట్ హెడెడ్గా ఉండడం, చికాకుగా ఉండడం, ఏదైతే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఈ డిహైడ్రేషన్ వల్ల వస్తాయి. చాలా చిన్నవి. నార్మల్ డిహైడ్రేషన్ అంటే ఏముంది, వాటర్ తాకపోతే సెలైన్ ఎక్కించుకోవచ్చు అనుకుంటారు బేసిక్గా, కానీ బ్రెయిన్కి అయితే, బ్రెయిన్లో ఉండే కణాలకి మాట తెలియదండి. బ్రెయిన్లో ఉండే కణాలకి ఏ సమయంలోనా ఉండాల్సినంత హైడ్రేషన్ ఉండాలి, అదే తెలుసు. అందువల్ల మీరు ఏమాత్రంగా దాన్ని విస్మరించినట్టయితే లేనిపోని ఇబ్బందులు. వింటర్ కదా అని మీరు ప్రత్యేకంగా ఆలోచించి తీసుకోవాల్సిన నీరు తీసుకోకపోతే ఇబ్బందులు అనేవి చాలా కామన్. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం, బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులన్నీ మనం మాట్లాడాం. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ అయితే వింటర్లో కూడా ఎంత తీసుకోవాలి, వింటర్లో అయినా తీసుకోవాల్సింది 2 లీటర్లు 2.5 లీటర్లు. ఒకవేళ మీరు 2 లీటర్లకు దాన్ని కొలమానం చేయలేం కదా అంటే అందరూ గమనించండి, మగవాళ్ళు అయితే 13 కప్పులు ప్రమాదం,
స్త్రీలలో అయితే 9 కప్పులు, అక్కడ కూడా కొంచెం తక్కువే. ఓకే. చిన్నపిల్లల్లో అయితే 3 నుంచి 4 కప్పులు రోజుకి తీసుకున్నట్టయితే వాటర్ సరిపోతుంది. 4-5 లీటర్లు అవసరం లేదు. మామూలుగా కూడా 4-5 లీటర్లు సమ్మర్లో కూడా ఎవరు చెప్పరు. అన్నే కాకుండా ఇప్పుడు మనం చెప్పబోయే జాగ్రత్తలను కొన్ని ఏంటి, దానికి డిహైడ్రేషన్ రాకుండా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైన దాహం వేసినప్పుడే తాగుతామని కాకుండా దాహం వేయక ముందే తాగుతూ ఉండాలి కొంచెం వాటర్. అలారం పెట్టుకున్నారు. అలారం మళ్ళీ వేరే ఉంది. అది అలారం ఏంటంటే నేను తాగాలని గుర్తు చేసేది. అది ఇప్పుడు అంతా 50 రోజులు అలారం రోజులు కదండి, అది ఒక పద్ధతి. లేదు, వేడి నీళ్ళలో ఏదన్నా కొంచెం ఫ్రూట్ జ్యూస్ కలిపి కానీ, లేకపోతే కొంచెం లెమన్ కానీ, హనీ కానీ, తేనె కానీ వేసుకున్నట్టయితే అప్పుడు కూడా ఈ దాహం తగ్గుతుంది. ముఖ్యంగా ఏమిటి, కాఫీ కానీ ఆల్కహాల్ కానీ చాలా తక్కువ చేయాలి. ఒకవేళ అలవాటు కానీ ఉన్నవాళ్ళు, శాస్త్రం ఏం చెప్తుందంటే కాఫీ కానీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలట. అది దానివల్ల విరుగుడైపోతుందని కాదు, దానివల్ల వచ్చేటువంటి డైరెసిస్ ఏదైతే అంటాం, అంటే ఎక్కువ మూత్రం కావడం, అవన్నీ ఇవన్నీ డైయూరిటిక్స్ ఏజెంట్స్ అంటారు. ఎందుకంటే దానివల్ల మూత్రం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. వాటర్ ఎప్పుడు దగ్గర అందుబాటులో పెట్టుకోండి. ఏదో ఉందలే తర్వాత అక్కడ వరకు ఎక్కడికి వెళ్తాం బయటకు, మీతో కూడా ఉండాలి. వింటర్లో కూడా తీసుకోవాల్సిన వాటర్ మన క్వాంటిటీ చెప్పాం. అదే కాకుండా ఇప్పుడు ఏదన్నా మీకు తాగాలని అనిపించకపోయినా కూడా తాగుతూ ఉండాలి. ఎందుకంటే మామూలు సహజ సిద్ధంగానే వింటర్లో తక్కువ తాగాలని అనిపిస్తూ ఉంటుంది, తాగాలనిపించదు వాటర్. ఇప్పుడు తీసుకునేటువంటి పదార్థాలు అనుకోండి, వాటర్ ఉండేటువంటి పదార్థాలు ముఖ్యంగా. ఇప్పుడు పుచ్చకాయలు అవన్నీ దొరకవు, లేకపోతే ఇవి అనుకుంటే మిగతా టైంలో ఇప్పుడు మాట ఉండేటువంటి కొన్ని పళ్ళు ఉన్నాయి, దానిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ. ఆరెంజెస్ కానీ, ఈ పపాయ లాంటి కానీ, ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఆకుకూరల్లో అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే క్యారెట్ కానీ, పాలక్ కానీ, టమాటో కానీ, వీటిలో కూడా పుష్కలంగా వాటర్ ఉంటుంది. దానివల్ల కూడా మీరు తీసుకునే దానిది మీకు సెట్ అవుతుంది. ఏదన్నా కానీ వాటర్ క్వాంటిటీ అనేది అవసరం, దాన్ని విస్మరించకూడదు. తీసుకోవాల్సిన క్వాంటిటీ కూడా 2 నుంచి 2.5 లీటర్లు. చిన్నపిల్లలు ఎంతో నిష్పత్తి మనం చెప్పుకున్నాం. బ్రెయిన్, నరాలు, పనితనం, దాని తాలూకా చూడడానికి స్ట్రక్చర్ కానీ, ఫంక్షన్ కానీ ఈ వాటర్ మీద డిపెండ్ అయ్యింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది విస్మరించకూడదని దీని ద్వారా మీకు సమాచారం అందజేస్తున్నాం. ఈ మెదడులో వాటర్ క్వాంటిటీ ఉంది అని ఎలా చెప్తారు, పాతకాలంలో అయితే బ్రెయిన్ని కొలిసేవాళ్ళట. బ్రెయిన్ కొయ్యడం అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత కదా, ఇంకెట్లా కొలుస్తారు? సో బ్రెయిన్ అన్నది తడిగా ఉన్నప్పుడు దాన్ని ఎండవేసి కొంచెం సేపు పొడి అయిన తర్వాత, కొంచెంసేపు అని కదా, ఎంతసేపు అని తెలియదు, పొడిగా అయిన తర్వాత మళ్ళీ కొలిసి దానిలో ఇంత వాటర్ ఉండేదని అనేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నాన్ ఇన్వేజ్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఎంఆర్ఐ పరీక్ష ద్వారా క్వాంటిఫికేషన్ ఎంఆర్ఐ అని ఒక పద్ధతి. ఫంక్షనల్ ఎంఆర్ఐ అని, క్వాంటిఫికేషన్ ఎంఆర్ఐ అని. ఎంఆర్ఐలో ఎన్నో సాఫ్ట్వేర్లు కొత్త దాన్ని అమరిస్తే అందులో ఉన్న వాటర్ క్వాంటిటీని చెప్తూ దాన్ని బట్టి కూడా కొంతవరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా, నొప్పి కూడా లేకుండా చేసేటువంటి పద్ధతి. ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలోనే పుష్కలంగా లభ్యమై ఉన్నాయి. ఇంకా మీరు టిప్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే ఏమిటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఏదన్నా ఈ టైమర్ కానీ, అది మాత్రం చాలా చాలా ముఖ్యం. ఏదన్నా సూప్ లాడు తీసుకోండి. ఏదంటే మనకు అవి దొరకవు, నాకు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు దాహం అనేది తక్కువ ఉంటుంది, కొంత ఫ్లూయిడ్ అనేది మీరు తీసుకున్నట్టు కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఏమైతేనేమి ఇవన్నీ జాగ్రత్తలు అనేది చాలా చాలా ముఖ్యం. దానిలో ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే లేని ఇబ్బందులు కూడా మనం చెప్పుకోవాలి. డిహైడ్రేషన్ ఎలా వచ్చిందని మీరు అడగచ్చు. అన్నిటికంటే సింపుల్ అండి, మూత్రం తాలూకు కలర్. మూత్రం కానీ ఏదన్నా కానీ డార్క్గా యూరిన్ కానీ వచ్చినట్టయితే మీరు తప్పకుండా తీసుకోవాల్సినంత మోతాదులు తీసుకోవట్లేదు. నీరు కానీ ఏదన్నా పానీయం కానీ. మామూలుగా లైట్ కలర్గా ఉందనుకోండి, అది క్లియర్గా ఉందనుకోండి, అంటే మీరు సరిగ్గా తీసుకుంటున్నట్లు లెక్క. ఈ సింపుల్ పరీక్ష మీ అంతా మీరే పరీక్ష చేసుకొని దాన్ని బట్టి మీరు ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వింటరు అని నెగ్లెక్ట్ చేయకుండా వింటర్లో కూడా ముందు చెప్పినట్టుగానే నార్మల్ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇబ్బందిని బారిపడకుండా ఉండండి. అంటే మన బాడీ డిహైడ్రేటెడ్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే యూరిన్ కలర్ బయటకు వచ్చేది. అది దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఇంకేమైనా వస్తే సార్ దానికి వేరే పరీక్షలు, దానికోసం ఏం చికాకు జరుగుతుంది అన్నది తెలుసుకోవచ్చు. ప్రైమరీ బ్రాంకై అంటారు, దాని నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తే సెకండరీ బ్రాంకై అంటారు, దాని నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తే టెర్షరీ బ్రాంకై. సో మనం లంగ్ స్ట్రక్చర్ తీసుకున్న బొమ్మ చూసినప్పుడు లోపలంతా పైపులు లాగా కనిపిస్తుంది. ఒక చెట్టు ఎలా ఇట్లా విచ్చుకొని ఉంటుందో మన లంగ్స్ లో కూడా ఈ పైపులు అనేవి అలా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే డస్ట్ కానీ లేకపోతే అలర్జన్ కానీ దాని లోపలికి ఎంటర్ అవుతుందో
2 రకాల చేంజెస్ జరుగుతాయి. ఒకటేంటంటే మనకు ట్రాకియా ఈ పైపుల చుట్టూ మజిల్ ఉంటుందనమాట. ఆ మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుందో ఆ పైపు సైజ్ అనేది తగ్గిపోతుంది. సో, ఓకే. ఇంత పెద్దగా ఉండాల్సిన పైపు ఇంత పెద్దగుంటే గాలనేది బాగా లోపలికి పోతుంది. బాగా ఫ్రీగా ఆ! లోపలికి పోవడం, బయటికి రావడం జరుగుతుంది. అది నారో అయిపోయిందనుకోండి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఓహ్! ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ చేంజ్. సెకండ్ టైప్ ఆఫ్ చేంజ్ ఏం జరుగుతుందంటే, మనము ఈ విండ్ పైప్స్ అన్నీ డ్రై గాకుండా మనకు కొంచెం మ్యూకస్ అనేది సెక్రీట్ అంటే జిగురు లాంటి పదార్థం ఒకటి సెక్రీట్ అవుతుంది. హ్మ్. ఈ ఆస్తమా వల్ల ఏమవుతుందంటే, ఆ జిగురు లాంటి పదార్థం ఎక్కువ సెక్రీట్ అయిపోతుంది. హ్మ్. ఆల్రెడీ పైపు మజిల్ కాంట్రాక్షన్ వల్ల చిన్నగా అయిపోయింది. హ్మ్. రైట్? దాని లోపల ఎక్కువ ఈ లిక్విడ్ రావడం వల్ల ఆ పైప్ అనేది స్పేస్ అనేది ఇంకా తగ్గిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే తగ్గిపోతుందో అది ఆ గాలి పీల్చుకోవడానికి, గాలి వదలడానికి అడ్డుపడుతుందనమాట. దాన్నే మనం ఆస్తమా అంటాం. ఓకే. ఆస్తమాలో మనం క్లాసిక్ సింప్టమ్ ఏంటంటే పిల్లి కూతలు. ఎప్పుడైతే వీజ్ అనేది వస్తుందో హ్మ్. దాన్ని ఆస్తమా అని డయాగ్నోస్ చేస్తాం. దాంతో పాటు ఇంకా ఎలా చేయాలంటే మనకు ఆ శక్తి సరిపోక మన డయాఫ్రామ్ మన చెస్ట్‌కి, మన అబ్డామెన్‌కి మధ్యలో ఒక మజిల్ ఉంటుంది. దాన్ని హ్మ్. డయాఫ్రామ్ అంటాం. హ్మ్. నార్మల్‌గా అది బయటికి కనపడదు. ఇక్కడ లోపల ఉంటుంది. హ్మ్. అది కాంట్రాక్షన్, రిలాక్సేషన్ వల్ల మనకు ఇన్‌స్పిరేషన్, ఎక్స్‌పిరేషన్ జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఇవన్నీ నారో అయిపోతాయో, గాలి రావడానికి, పోవడానికి కష్టమైతుందో, మనకు అడిషనల్‌గా మనం శక్తిని ఉపయోగించాలి. అవేంటంటే, మన నెక్‌లో ఉన్న మజిల్సు, లేకపోతే అబ్డామిన్‌లో ఉన్న మజిల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, దాన్ని సెకండరీ రెస్పిరేటరీ మజిల్స్ అంటామంట. ఇవి యూజ్ చేసినా కూడా మనం ఆస్తమాని డయాగ్నోస్ చేస్తాం. ఓకే. ఆస్తమా అంటే ఏం లేదు సింపుల్‌గా మనకు బాగా ఓపెన్‌గా ఉండాల్సిన పైపులు చిన్నగా అయిపోయి దాంతో మొత్తం అక్కడ జిగురు లాంటి పదార్థం మ్యూకస్ అడ్డుపడిపోయి బ్రీతింగ్ తీసుకోవడానికి, వదలడానికి కష్టం అవ్వడాన్నే ఆస్తమా అంటాం. ఇదేంటంటే అలర్జీ. మన హ్మ్. ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది కాబట్టి అలా జరుగుతుంది. ఇదే మనం ఆస్తమా అంటామనమాట. ఓకే. ఆస్తమా వల్ల మనకి లంగ్స్‌లో ఇన్ని చేంజెస్ ఉంటాయా? రైట్. యాహ్! ఓకే. సరే మనం ఫుడ్డు తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కోల్డ్ పదార్థాలు కావచ్చు, లేదంటే కొన్ని కొన్ని ఐటెమ్స్ తీసుకోవడం వల్ల ఈవెన్ పన్నీర్ తీసుకుంటే కూడా ఆస్తమా ఎక్కువ అవుతుంది అంటూ ఉంటారు. సో, ఆస్తమా ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఏం చెప్తారు? డెఫినెట్‌గా అండి. మీ అబ్జర్వేషన్ మీరెక్కడ చేశారో తెలీదు గానీ 100% కరెక్ట్. హ్మ్. చాలామంది మిస్ అవుతారు దీన్ని. మీరంత క్లీన్‌గా అబ్జర్వ్ చేశారు. హ్మ్. మనకు ప్రపంచంలో ఏ పదార్థానికన్నా అలర్జీ ఉండొచ్చు. హ్మ్. అదొక ఫుడ్ ఉండొచ్చు. లేపోతే తినే వస్తువు ఉండొచ్చు. మన స్కిన్ పైన పడే వస్తువు ఉండొచ్చు. హ్మ్. లేపోతే మనం పెట్టుకునే మేకప్ ఉండొచ్చు. లేపోతే మనం పీల్చే గాలి ఉండొచ్చు. మనం తీసుకునే లిక్విడ్స్ ఉండొచ్చు. ఏ దానికన్నా మన ఇమ్యూన్ సిస్టమ్ అతిగా పనిచేయచ్చు. మేబీ హ్మ్. మీరు చూసిన కేసెస్‌లో మీరు చెప్పింది డెఫినిట్‌గా కరెక్ట్. హ్మ్. పాల పదార్థాలకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి అలర్జీ ఉంటుంది. చాలా మందికి తెలియదు. యెస్. నా దగ్గరకి ఆస్తమా కేసొస్తే నేను ఫస్ట్ వాళ్ళకేం జెప్తానంటే, మిల్క్ ప్రొడక్ట్స్ మానేసేయండి. హ్మ్. మిల్క్ ప్రొడక్ట్స్ మానేస్తే ఆల్మోస్ట్ ఒక 100 మంది గాని వస్తే 50% ఆఫ్ ది పీపుల్‌కి మంచి రిలీఫ్ వచ్చేస్తది. హ్మ్. జస్ట్ మిల్క్ మానేయడం కానీ వల్ల. మనం ఒకప్పుడేంటంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే మిల్క్ తీసుకో. మిల్క్ వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్ట్రాంగ్‌గా ఉంటాం. అండ్ ఈవెన్ చిన్న పిల్లల్లో గూడా మిల్క్ బాయ్ అంటుంటారు. అంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండడానికి ఇదే రీజనా అని. సో, ఇప్పుడేంటి అంటే మిల్క్ అన్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. ఎందుకు? రైట్. ఈ మిల్క్ అనేది పెద్ద మాఫియా. ఓకే. రైట్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది పెద్ద మాఫియా. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం చిప్స్ తింటాము, హ్మ్. హ్మ్. బింగో తింటాము. ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది పెద్ద మాఫియా. హ్మ్. ఈ మాఫియాలన్నీ కలిసి ఏం చేశాయంటే, సో, అడ్వర్టైజ్‌మెంట్లు ఇయ్యడం మొదలుపెట్టాయి. హ్మ్. మిల్క్ మంచిది, మిల్క్ తాగండి, లేకపోతే కార్న్ ఫ్లేక్స్ తినండి, అది తినండి, ఇది తినండి అని లేకపోతే మనకు ఆయిల్ అనేది ఒక మాఫియా. హ్మ్. ఆయిల్ వాళ్ళు ఏం చెప్తారు, సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిది, సాఫ్లవర్ హ్మ్. ఆయిల్ మంచిది, రీఫైన్డ్ ఆయిల్ అన్నీ అబద్దాలు. ఇవంతా ఏంటంటే, సన్‌ఫ్లవర్ ఆయిల్ అంత చీపెస్ట్ ఆయిల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హ్మ్. రైట్. అదేవిధంగా సీరియల్స్ అంత చీపెస్ట్ ఫుడ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హ్మ్. సీరియల్స్ అంటే పిండి పదార్థాలు. ఈ ఓకే. పదార్థాలు మనం నేచురల్‌గా ఏం తినేవాళ్ళం, మంచి మీట్ తినేవాళ్ళం. మంచిగా వెజిటబుల్స్ తినేవాళ్ళం. అవి మన నేచురల్ ఫుడ్. వీళ్ళేం చేశారంటే ఈ మాఫియాలందరూ కలిసి అడ్వర్టైజ్‌మెంట్‌లిచ్చి ఆహ్, ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేశారనమాట. హ్మ్. అంటే అప్పట్లో మీడియా లేదు రైట్. అప్పట్లో టీవీలో ఏ అడ్వర్టైజ్‌మెంట్ వస్తే అదే నమ్మేవాళ్ళం. హ్మ్. నా దగ్గర చాలామంది ఒక 10 ఇయర్స్ ముందు నాకు దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ వచ్చింది. ఓకే. ఒక ఆర్ఎంపీ రాసాడు ప్రిస్క్రిప్షన్. హ్మ్. ఆర్ఎంపీ రాస్తే దాంట్లో ఉంది బూస్ట్ పొద్దున 2 స్పూన్లు, మధ్యాహ్నం 2 స్పూన్లు, రాత్రి 2 స్పూన్లు అని బూస్ట్ అని రాసాడు. ఆ! నేను పేషెంట్‌ని అడిగా, "ఏయ్! ఎవడ్రా ఇది రాసింది ఎక్కడ?" అంటే మా ఆర్ఎంపీ రాసినాడు. హ్మ్. "మీ ఆర్ఎంపీ రాసినాడా? అసలు ఎందుకు రాసినాడంటే, సార్ నాకు బాగా వీక్‌నెస్ ఉంది.
ఆ వీక్‌నెస్ ఉందని ఆర్ఎంపీకి చెప్తే ఆర్ఎంపీ ఇది రాసినాడు సార్. పొద్దున 2 స్పూన్లు మధ్యాహ్నం. సో, ఎంత బ్రెయిన్ వాష్ అయిపోయారంటే అంటే మీలాంటి మీడియా లేనప్పుడు టీవీ ఛానల్స్‌లో ఈ మాఫియాలు ఏది చెప్తే అదే నిజం అనుకున్నారు. దాంట్లోనే వచ్చినది మీరు చెప్పిందనమాట. సో, మిల్క్ మంచిది, ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది, రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడంతా మంచి అవేర్‌నెస్ వచ్చింది. మంచి ఎవరన్నా మాట్లాడగలిగే ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్సు, ఫేస్‌బుక్‌ల వల్ల ఏంటంటే ఇప్పుడు మంచి నాలెడ్జ్ జనాలకు అందుతుంది కాబట్టి ఇంకా 10 ఇయర్స్‌లో మొత్తం ఈ సినారియోస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఏవైతే ఈ మాఫియాలు ఉన్నాయో ఈ మాఫియాలన్నీ తప్పకుండా పోతాయి. జనాలు హెల్తీగా మారుతారు. ఓకే. అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ అన్నీ అవాయిడ్ చేయాలంటారు. డెఫినెట్‌గా. ఓకే. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకు మా పాపకే హ్మ్. చిన్నప్పుడు మిల్క్ ఇచ్చేవాళ్ళం అనమాట. మిల్క్ ఇస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఒకరోజు 1 మంత్ మిల్క్ మానేస్తే మొత్తం ఆస్తమా మొత్తం పోయింది. హ్మ్. ఒక్క మెడిసిన్ కూడా వాడలేదు. ఆ హ్మ్. తర్వాత ఎవ్వరు ఆస్తమాతో వచ్చినా నేను మిల్క్ ప్రొడక్ట్స్ మానేయమంటాను. 100 మందొస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మందికి మంచి రిలీఫ్ వచ్చింది. జస్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ మానేయడం వల్ల. హ్మ్. సో, మిల్క్ అనేది అంత డేంజరస్. మిల్క్ అనేది తల్లిపాలు చిన్న పిల్లలకి అవసరం తప్పితే పెద్దయిన తర్వాత మనం ఆవు పాలు గానీ, గేదె పాలు గానీ అసలొచ్చే మిల్కే మనకు మిల్క్ కాదు. మొత్తం కల్తీ మిల్క్. కల్తీ అవును. ఈవెన్ ఒరిజినల్ మిల్క్ మీ ముందు ఆవుతో పాలు తీసి ఇచ్చినా కూడా దట్ ఈస్ నాట్ గుడ్. ఓహ్! ఓకే. ఇంత ప్రాబ్లమ్ ఉందా మిల్క్‌తోని? డెఫినెట్‌గా. ఓకే. సరే ఆస్తమా రాకుండా ఎలా అంటే కంట్రోల్ చేసుకోవచ్చంటారు? వచ్చిన తర్వాత కావచ్చు, రాకుండా ఎలా జాగ్రత్తలు పడొచ్చు? రైట్. ఆస్తమా అనేది అలర్జీ అండి. హ్మ్. ఏ పదార్థానికైతే మనకు అలర్జీ ఉంటుందో ఆ పదార్థం మానేయడం ఫస్ట్. ఓకే. దాంతో పాటు అసలు మనకు ఎందుకు ఈ ఆస్తమాని ఏమంటామంటే ఇవన్నీ మనకు ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. అసలు ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనలో ఎక్కువ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం, హైలీ ఇన్‌ఫ్లమేటరీ ఆయిల్స్ తీసుకోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, మన చుట్టూ పొల్యూషన్ ఉండడం. హ్మ్. ఎప్పుడైతే వీటన్నిటికి దూరంగా ఉంటామో మనకు ఏవైతే ఈ దీనిలంతా మనం ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. లేకపోతే ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాం. ఈ ఇన్‌ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వీటన్నిటి వల్ల ఆస్తమా అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.